అంటే ఆ పర్సన్‌ని చూడాలి మనం. వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఆ మాటల వెనుక వాళ్ళ ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి. తరువాత వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి ఉందనంటే ఆయన లోపాయకారితనం ఉన్న వ్యక్తి అని అర్థం చేసుకోవాలి మనం. మాట్లాడడము, చెయ్యడము అనేది ఒకే విధంగా ఉంటే ఆ పర్సన్‌ని మనం నమ్మొచ్చు. అంటే సర్వీస్ మోటో ఉండి, నాకు దీని ద్వారా నేము, గౌరవం దక్కాలి అనే ఆలోచన కలిగి, నా గ్రామాన్ని నేను డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన ఉండి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండి, తర్వాత అశ్రిత పక్షపాతము, నావోడు పరాయోడు అనే భేదభావాలు లేకుండా మంచికి చెడ్డకు ఆపదలు అన్నిటికీ పిలిచినా పిలవకపోయినా ముందుండి వచ్చేటట్టు ఉండాలి. ముఖ్యంగా విలేజెస్లో. ఎందుకంటే వాడు ఇచ్చే డబ్బు మనకేం శాశ్వతం కాదు, కానీ వాడు సర్వీస్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయ్యి వచ్చే ప్రతి రూపాయిని కూడా వాడు ఒక జవాబుదారీతనంతో ఖర్చు పెట్టాలి. విలేజ్ని డెవలప్ చేస్తే 10 కాలాల పాటు దాని పేరు నిలబడాలి అనే ఇంట్రెస్ట్తో వచ్చినోడికి మనం సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని ఆడు మన కులమోడా పక్క ఏ కులమోడా అయినా ఏం ఇబ్బంది లేదు. ఆడ చూడాల్సింది ఆ నేచర్ చూడాలి మనం. అది తెలుసుకోలేనంత అమాయకులు ఈరోజు రేపు ఎవరున్నారు? అందరికీ అన్ని విషయాలు తెలుసు, కాకపోతే కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. కాబట్టి ఆ వ్యక్తి నైజాన్ని తెలుసుకోవాలి మనం. అప్పుడు పూర్తి నటులను మనము ఎంటర్టైన్ చేయొద్దు, సపోర్ట్ ఇవ్వద్దు వాళ్ళకు. మనకు కావాల్సింది ఏంటిది? జెన్యున్గా పనిచేసేవాడు కావాలి. ఇప్పటివరకు ఉన్న డెవలప్మెంట్ని ఒక 2 3 చేయగలిగే క్యాపబిలిటీ అనుకుంది. ఏదన్నా పంచాయతీ ఏదైనా సమస్య వచ్చినా కానీ దాన్ని మాట్లాడి దాన్ని సాల్వ్ చేయగలగాలి. ధర్మము అనేది తెలిసి ఉండాలి. ఆయనకి న్యాయము, ధర్మం పైన అవగాహన ఉండాలి. అట్లాంటి నాయకులను మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి గ్రామాలే పట్టుకోవాలి. ఇట్లాంటి స్థానిక సంస్థలలో గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎలక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇట్లాంటి ఎలక్షన్స్లో మనం అలసత్వాన్ని లేకపోతే నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించొద్దు. అట్లనే మన ఆత్మాభిమానాన్ని, మన ఆత్మ గౌరవాన్ని చంపుకోవద్దు డబ్బు కోసమనో లేకపోతే మందు కోసమనో. ఆలోచించాలి మనం. చదువుకున్న వ్యక్తి, అతనికి సేవా గుణం ఉందా, అందరిని సమానంగా చూడగలడా, సోదరభావం అనేది అతనిలో ఉందా, అతను అందుబాటులో ఉంటాడా, ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉంటాడా, ఏ సమస్య వచ్చి డోర్ నాక్ చేసినా కానీ రాగలుగుతాడా. మనం పోయి అర్ధరాత్రి డోర్ కొట్టడమే పని ఉంటుందా మనకు? ఆపత్కాలంలో వాడు అందుబాటులో ఉండి ఆ డెడికేషన్, ఆ నేచర్, ఆ సర్వీస్ మోటో అనేది వాడికి ఉండాలి కంపల్సరీ. కేవలము నా కులం వల్లే నాకు ఓట్లు వేస్తే గెలుస్తాడు అనేటువంటి ధీమాతోటి, లేకపోతే నా దగ్గర చాలా డబ్బు ఉంది